అయితే మాకు 5 ఎకరాల 20 సెంట్లు భూమి ఇచ్చారు గవర్నమెంట్. ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి కూడా. మా ఇంట్లో ఇద్దరికొచ్చింది. మా అమ్మగారికి, మా మేనల్లుడికి, అన్నయ్య కొడుక్కి. మా అమ్మగారికి 6 సంతానం. 3 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళం. 6 సంతానంలో పెద్ద అన్నయ్యకి మ్యారేజ్ అయింది. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయనకి వచ్చింది భూమి, మాకు వచ్చింది. పెద్ద అన్నయ్య కుటుంబంలో ఎవరు లేరు. మేనల్లుడు ఉన్నాడు, ఆడేమయ్యాడు కూడా తెలీదు. మా పెద్ద అన్నయ్య వదిన చనిపోయి అన్నారు. అయితే ఏం జరిగిందంటే, మా నాన్నగారు చనిపోయాక, మా పెద్ద అన్నయ్య నాన్నగారు చనిపోయాక మా అమ్మకి పెద్ద దిక్కు అంటే ఎవరు లేరు, మా అమ్మే. ఇంకా మేమంతా చిన్నవాళ్ళం. అయితే ఇంకొక అన్నయ్య 18 లోపే ఉంటుంది వయసు, 17, 18 ఉంటుంది అంతే, 20 లోపేవాడే. వాడిని 5 కలిసి చంపేశారు. ఏది భూముల కోసమే చంపేసి ఏం చేశారు, హై స్కూలు సీతానగరం హై స్కూలు జీరసావుల వారిది, హై స్కూల్ దగ్గర పడేశారు. మాకు ఒకళ్ళు వచ్చి కబురు చెప్పారు. చెప్తే మేము విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కూడా నయం అవ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు మా రెండో అన్నయ్య. వాడు చనిపోయాక ఏమైందంటే, బాలసాని రాజేశ్వరరావు, బాలసాని సరోజిని మా అమ్మగాడికి వచ్చి, వాళ్ళ ఇల్లు పక్కనే మా ఇల్లు పక్కనే, పక్కనే మా ఇల్లు ఎదురు మొదలు ఉంటాయి. అయితే మారుతామా, నువ్వు మీ పెద్ద అమ్మాయి కాడికి వెళ్ళి ఒక నెల 2 నెలల పాటు ఉండేసిరా, మీ పొలం స్థలాలు మేము చూస్తామని చెప్పేసి మాట్లాడింది. అని మా ఎదురుకి ఒక 500 తీసుకొచ్చి ఇచ్చింది మా అమ్మకి ఛార్జీలకి అని. 500 ఇచ్చి వచ్చినాక ఇద్దుగానే ఎల్లు మారుతావా, మీ పొలం స్థలం ఏడకపోదు మేము చూస్తామని చెప్పేసి అనింది. మా అమ్మ ఏం చేసింది, దిగులతో బాధతో ఉండి మిగతా పిల్లలు కూడా ఏమైనా అయిపోతారేమో అని చిన్న అక్కాయిని, నన్ను, మా తమ్ముడిని తీసుకొని మా పెద్ద అక్కాయి కాడికి బాపట్ల వెళ్ళింది. బాపట్ల వెళ్ళి 2 నెలలు ఉంది అక్కడ. 2 నెలలు ఉన్న తర్వాత వచ్చింది మళ్ళీ సీతనారు, గుంటూరు జిల్లా సీతనారు. వచ్చినాక ఏమైంది, మమ్మల్ని ఆ స్థలంలోకి పొలంలోకి రానిలా వాళ్ళు. రానిపోతే అక్కడ పొలంలో పక్కన ఒక జైలు అనేది ఉంది, బ్రిటిష్ వాళ్ళ టైంలో అది. అక్కడ దొంగలను పెట్టేవాళ్ళు అంటే ఇదివరకు. అది ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే అది శుభ్రం చేసుకొని మేము దాంట్లో ఉంటున్నాం. మా అమ్మకు కూలి పనులు చేసుకుంటా, మా అమ్మలు కూడా తిప్పి పనులు చేసుకుంటా ఉన్నాం. పొలాల స్థలాల్లోనే మా కొత్తలు అన్నట్లు లెక్కలో ఉండిపోయాం. ఉంటే తర్వాత ఇంకా మా అమ్మల పొలంలోకి రానిలా తలలోకి రానిలా పెద్ద గొడవలు జరిగినాయి. తర్వాత మా మీద కొట్లాట అయ్యి, మా పిల్లల మీద కొట్లాట అయ్యి, మా అమ్మ వాళ్ళ మీద ఇట్లా జరిగినాయి. 10 సార్లు మా అమ్మని కూడా కొట్టున్నారు. ఈ భూమి గురించి అడుగుతుంటే నీచని మాటలు తిట్టారు. మా అమ్మకి అప్పుడు బంగారం కానీ ఎండి కానీ బాగుంది, ఆస్తి ఉంది, బంగారం ఎండి బాగుంది. ఈ ఎండి కూడా మా భూమి కబ్జా చేసిన వాళ్ళు నూకేశారు ఆమె కానించి. మేము ఒక్కింటోళ్ళం అక్కడ. ఈ నైట్ పూట గుబూరమంట ఉండేది, భయం వేసేది. సీతానగరం అంత చెట్లు, ఒక అడవిలాగా ఉండేది. అక్కడొక ఇల్లు ఉండేది. కొన్ని ఇళ్ళల్లో కరెంటు కూడా ఉండేది కాదు, బుడ్డి దీపాలు పెట్టుకొని ఉండేవాళ్ళు. అట్లా ఉండిపోయాం. ఇక మా అమ్మగారు 10 సంవత్సరాలు ఇళ్ళ చుట్టూ తిరిగి, అయ్యా నా పొలం నాకు ఇవ్వండి, నా పిల్లలు ఉన్నారు, మేము అన్నీ అయిపోతాం, నా పిల్లలు అన్నీ అయిపోతాం అని చెప్పి తిరిగితే మా అమ్మని 10 సార్లు కొట్టి, ఇస్తాం పో, ఎదరలతో మాకెందుకు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. అట్లా 10 సంవత్సరాలు తిప్పారు. తిప్పి ఏం చేస్తారు, అంత పాచి పనులు చెప్పుకొని ఇళ్ళలో. తర్వాత మేము కూడా వెళ్ళి చేసాం, మా పిల్లలు కూడా వెళ్ళి చేశారు పాచి పనులు. మాకే జీతాలు బత్తాలే లేవు. వాళ్ళు మిగిలిన సర్దుకూరలు పెట్టేవాళ్ళు మాకు అంతే. మాకు ఎటువంటి డబ్బులు మాకు ఇవ్వాల. మా పొలం కోసం మేము చేసేవాళ్ళం ఇంట్లో పనులు. తర్వాత మమ్మల్ని కొట్ట, మా పిల్లల్ని కొట్ట, మమ్మల్ని బూతులు తిట్ట, ఈ రకంగా తయారు చేశారు. ఈ రకంగా తయారైపోయారు. సరే మాకు అక్కడ ఎవరు లేరు అంట, అంత వాళ్ళ బలగమే. మా భూమి ఆక్రమించిన వాళ్ళు బలగం అంత వాళ్ళ చుట్టాలు, బంధువులు. అక్కడ ఏ పెద్ద మనిషికి వెళ్ళినా కూడా, మేము ఏ పెద్ద మనిషి కాడికి వెళ్ళినా వాళ్ళ బంధువుల వాళ్ళ తట్టు సపోర్ట్ చెప్పేవాళ్ళు, మాకెవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఇలా జరిగిపోయింది. మేము తిరుగుతున్నాం, మా అమ్మగారు తిరిగింది ఆమెను కొట్టి చంపేశారు. తర్వాత నేను తిరగటం మొదలుపెట్టా. నేను ఇప్పుడు 23 సంవత్సరాలు తిరగటం మొదలుపెట్టా. 23 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను, కానీ
ఎటువంటి పరిష్కారం న్యాయం జరగల. ముగ్గురు మారారు ముఖ్యమంత్రులు. వైఎస్ గారు, జగన్ గారు, చంద్రబాబు అన్నయ్య. ముగ్గురు మారిన కూడా ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఎటువంటి న్యాయం జరగల. ఏ పరిష్కారం మాకు అవ్వాల. మమ్మల్ని పిలిపేయటం, గొడవ పెట్టుకోవటం, కొడతాం, మమ్మల్ని తిడతాం, ఈ రకంగా చేస్తున్నారు. కానీ మమ్మల్ని బెదిరించి ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం ఈ రకం చేశారు. అసలు ఏ న్యాయం, ఏ ఎటువంటిది పరిష్కారం మాకు జరగలేదు. కానీ ఇప్పటికన్నా అయ్యిద్దని మేము అనుకుంటున్నాం. కానీ ఏం జరగట్లా. కొంచెం బారకంగా ఉందా, బాగాలేదు నాకు. కానీ వీడియో చేయాలని చేస్తున్నాను. అయితే ఈ భూమి సమస్య ఎవరో వస్తారు, మాతో మాట్లాడతారు. మేము అన్ని వివరాలు చెబుతున్నాం. అడిగి వెళ్ళిపోతూ ఉంటారు. మాకు తిరిగి మళ్ళీ వేసి సమాధానం చెప్పట్లే వాళ్ళు. అసలు ఎందుకు వస్తున్నారో, ఎందుకు అడుగుతున్నారో, ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియట్లే మాకు. ఆరాలు బట్టి తీస్తున్నారు. మాకు ఎవరి సపోర్టు లేదు, ఎవరన్నా మాకు లేదు. మేము ఒంటరి అయిపోయాం. మాకు న్యాయం జరగట్ల. 5 ఎకరాల 28 సెంట్లు భూమి అది. ఒక్క చెంటు కూడా మా అమ్మగారాలు కానీ, మేము కానీ, మా పిల్లలు కానీ, మా పిల్లలు కానీ అమ్మింది లేదు. ఇప్పుడు మా 4 తరాలు. ఇప్పుడు ఈ 4 తరాల నుంచి కూడా మాకు ఏ న్యాయం జరగట్ల. ఎటువంటి పరిష్కారం మాకు జరగల. మరి ఎప్పుడు జరిగిద్ది? ఎప్పుడు మాకు న్యాయం అనేది జరిగిద్ది తెలియట్లా. తిరిగి నేను అన్ను పట్టిపోయా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 23 సంవత్సరాలు నేను తిరుగుతున్నా. 2003 కాంచి తిరుగుతున్నా. ఇప్పటికి 3 మారారు ముఖ్యమంత్రులు, 3 ప్రభుత్వాలు మారినాయి. మరి ఎవరు కూడా వచ్చి, అమ్మ నీకు ఇలాగ అన్యాయం జరిగింది కదా, మేము ఉన్నాం, మేము చేస్తాం, మేము ఆదుకుంటాం అని అన్నవాళ్ళు లేరు. ఓట్లు వేస్తున్నాం, మరి అన్నీ చేస్తున్నాం మేము, మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. అన్ని సార్లు నేను అర్జీలు పెట్టున్నా. ప్రతి ఆఫీసులో కూడా ఏ అధికారి పట్టించుకోవట్లా. అధికారులు కాళ్ళు పట్టుకొని కూడా ఏడిసి నాకు కన్నీళ్ళు కూడా ఇంకిపోయింది. ఒక్క అధికారికి కూడా దయ్యా దాలి లేదు, మా మీద కనికరం లేదు. మళ్ళీ ఎదురు నా మీదనే వాళ్ళు దాడి చేసేవాళ్ళు, నన్ను నీచని మాట్లాడేవాళ్ళు, ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు. ఇట్లా జరుగుతుంది. ఇది ఎప్పుడు పరిష్కారం అయ్యిద్ది, ఎప్పుడు న్యాయం జరిగిద్ది నాకు అసలు అర్థం కావట్లా. ఎప్పుడు న్యాయం జరిగిద్ది, మాకు ఎప్పుడు పరిష్కారం అయ్యిద్ది? మాకు సొంత ఇల్లు అంటే లేవు, అద్దెలు కొంటున్నాం, అద్దెలు కట్టలేకపోతున్నాం. ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఒక్కరికి కాకపోయినా ఒక్కరికైనా ఎందుకు తెలియట్లేదు మా గురించి? ఇన్ని అర్జీలు నేను పెడుతున్నాను కదా, ఈ అర్జీలు అధికారుల కాడికి వెళ్ళట్లేదా? అధికారులు చూడట్లేదా? మరి ఏమైనా చూసి పక్కన పడేస్తున్నారా? అధికారులు ఎందుకని పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎందుకని పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఎలక్షన్ టైంలో వస్తే మాకు ఇళ్ళకాడికి వస్తాయి, మాకు ఓటేయమ్మ, మాకు ఓటేయి, మేము చూస్తాం, మేము పరిష్కారం చేస్తాం, మా సమస్యలతో వాళ్ళకి చెప్తున్నాం. చెప్పినాక ఇలా మాట్లాడుతున్నారే కానీ మళ్ళీ వచ్చి అడిగేవాళ్ళు ఉంటల, చేసేవాళ్ళు ఉంటల పని. నేను పోయి కొద్దిగా ఆఫీసుల కాడ కానీ, మరి పెద్దోళ్ళ కాడ కానీ, తెలిసిన కాడికి వెళ్ళి నేను మాట్లాడుతున్నా. అసలు పట్టించుకోవట్లా. నేను వెళ్ళానుకో మొహం తప్పిస్తున్నారు వాళ్ళు, నన్ను చూసి పక్క వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎలక్షన్ల ముందు మాట్లాడుతున్నారు, గెలిచాక ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లా. ఇప్పుడు ముఖ్యమంత్రుల కాడ నేను చూశాను, 3 ముఖ్యమంత్రుల కాడ కూడా ఇలా చెప్పి మమ్మల్ని ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. మాకు పరిష్కారం అయింది లేదు అంతవరకు. ఎప్పుడు పరిష్కారం అయింది, ఎప్పుడు న్యాయం జరిగిద్ది మాకు తెలియట్లా. ఇది మొత్తం 5 ఎకరాల 20 సెంట్ల భూమి. ఒక్క సెంటు మేము అమ్ముకొని తినింది లేదు.
సెంటు మేము అమ్మింది లేదు, ఎవరికి మేము రిజిస్టర్ చేసింది లేదు, మేము ఎవరు సంతకాలు చేసింది లేదు. వాళ్ళు కబ్జాదారులు దొంగ రిజిస్టులు చేయించుకొని దొంగ సంతకాలు చేయించుకొని డబ్బు ఇచ్చి వాళ్ళని కొనుక్కొని అట్టా చేస్తున్నారు. మాకు న్యాయం అంటే జరగట్ల. ఎవరి కాడికి వెళ్తే న్యాయం జరిగిద్ది? చంద్రబాబు అన్నయ్య కాడికి వెళ్ళాను, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ కాడికి చేసినటువంటి సమాధానం నాకు రావట్ల. చంద్రబాబు అన్నయ్య కాళ్ళు పట్టుకొని ఏడిసి అడిగాను, లోకేష్ బాబుని అట్ట అడిగాను, పవన్ కళ్యాణ్ పడే కలవట్ల, వెళ్తున్నా కలవట్ల. ఆయన అర్జీలు మటుకిచ్చి వస్తున్నా. అక్కడ ఉండేవాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబుకి అమ్మ, లోకేష్ బాబుకి అమ్మ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆఫీసులో ఉండేవాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు అదే మాట అంటున్నారు. ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు తిరిగేటప్పుడు మీకు ఏ సమస్యలైనా మేము చేస్తాము, మేము చూస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. గెలిచాక లెక్క కూడా చేయట్లే ఎవరిని. ఎందుకు, దేనికి? మరి ఎట్లా జరిగితే ఎట్లాగా? ప్రజలను పట్టించుకొని ప్రజల పనులు చేయాలి కదా, చేస్తే కదా మళ్ళీ మళ్ళీ గెలుస్తాకైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు పట్టించుకోకపోతే ఎట్లాగా? ఆఫీసుల కాడికి వెళ్తాం, పట్టించుకోవట్లా, లెక్క చేయట్లా, మరి ఎట్లాగా? మేము పక్కా తెలిసి పట్టేవాళ్ళం, మాకు న్యాయం జరగట్లా. ఇంకెవరి కాడికి వెళ్ళాలి? మేము తెలిసి పార్టీ కాడికి వెళ్తున్నాం, మాకు న్యాయం జరగట్లా. మేము ఆ పార్టీ వాళ్ళం, ఇంకెక్కడికి వెళ్ళాలి? మేము చేసింది జగన్ పార్టీ వాళ్ళు, భూమిని ఆక్రమించిన వాళ్ళు, కబ్జా చేసిన వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు. ఆ పార్టీలో కూడా న్యాయం జరగల, వాళ్ళే కాబట్టి, ఆక్రమించిన వాళ్ళే కాబట్టి. మరి ఈ ప్రభుత్వాలను చూడాలి కదా, ఈ ప్రభుత్వంలో కూడా చూడట్లేదు. ఇంకెక్కడికి వెళ్ళాలి? మేము ఎవరికాడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? నాకు బార్కం గుండి కూడా వీడియో చేస్తున్నాను నేను. నాకు ఒంట్లో హుషారు లేపని వీడియో చేస్తున్నా, ఎందుకంటే తెలియాలని, జనంగా తెలియాలని చేస్తున్నా నేను. వీటి వల్ల నాకేదో డబ్బులు వస్తాయి, నాకేదో వస్తుంది అని కాదు. నా సమస్య అనేది 10 మందికి తెలియాలి. మాకు ఇట్ట అన్యాయం జరిగింది కాబట్టి 10 మందికి తెలియాలని నేను వీడియో చేస్తున్నాను. ఇది నాకేదో దీంట్లో వచ్చేసింది, నేనేదో బాగుపడిపోతాను కాదు. నాకు దీంట్లో ₹1 నాకు రావట్లా, నేనే ఎదురు పెట్టుకుంటాను డబ్బులు. దీనికి నట్టు వేలాస్ అయిపోతే నేనే రోజు మార్చి రోజు ₹50 డైలీ వీడియోకి. ఒక్క వీడియో కంటే ఎక్కువ ఎక్కట్లా. రెండో వీడియో పెట్టాలంటే ఒక వీడియో కూడా సగం ఎక్కుతుంది, అయిపోతుంది. దాన్ని నేను మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా నాకు ఖర్చు అవుతుంది. నేను ఎంత బోల్డ్ డబ్బు పెట్టినాను, మా పిల్లల చాకినంతా అట్లా దారిపోసేసాను. ఈ కాగితాల పని మీద తిరిగి మరి కలెక్టర్ ఆఫీస్ కాడ తిరిగి, ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు బోల్డ్ డబ్బు ఖర్చు అవుతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి భూమి సమస్య పోరాడుతున్నాను. మరి నాకు న్యాయం జరగాలనుకుంటున్నాను. మరి ఎప్పుడు జరిగిద్ది తెలియట్లేదు. మరి మీరు అందరూ చూడండి, ఇది భూమి సమస్య గురించి మాట్లాడుతున్నా, చూడండి. చూసి మేము మిగతా వాళ్ళు కూడా పంపండి వీడియోలు, చెప్పండి, మా ఛానల్ గురించి చెప్పండి. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ 17వ వార్డు. నాకు చాలా బారకంగా ఉంది, నాకు ఒంట్లో హుషారు లేదు, బాగాలేదు. నేను 3 నెలలు చేసి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోలేదు. మరి నేను రాసి కొంచెం బారకంగా ఉంది. ఎందుకంటే 4 రోజుల వర్షం పడింది. ఆ వర్షంలో ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎక్కువ తాగేసిన. ఈ వేడికి, ఈ ఎండలకి తట్టుకోలేక ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎక్కువ వాడేసా. ఆ నీళ్ళు తాగుతానా జలుబు పట్టేసింది నాకు బాగా. దానివల్ల బారకంగా ఉంది. మరి చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మరి మిగతా వాళ్ళకి పంపండి, మీ బంధువులకు చుట్టాలకు పంపండి, మా గురించి చెప్పండి. మరి అది భూమి సమస్య గురించి ఎన్నో వీడియోలు చేస్తున్నాను. అచ్చంగా అయ్యే కాకుండా ఏమి పెడితే చేస్తూనే ఉంటాను, ఏమైనా పెడుతూనే ఉంటాను. ప్రతిదీ పెడుతూనే ఉంటాను. పార్టీల గురించి కూడా నేను తెలుగుదేశం పార్టీ గురించి కూడా పెడతా ఉంటాను. ఏమైనా ఫంక్షన్లు జరిగితే మా చర్చిల తరపున అవి కూడా పెడతా ఉంటాను. తర్వాత ఎవరైనా తీయబట్టి వీడియోలు తీసి అవి కూడా పెడతా ఉంటాను.
మరి చూడండి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఒక్కోసారి నన్ను పిలిపిస్తూ ఉంటారు వీడియో తీయమని. తీస్తూ ఉంటా వెళ్ళి. నాకేమి ఇరు, ఎవరేమి రూపాయి ఎవరు, నేను తీస్తా. అయినా అచ్చంగా ఇవే కాకుండా వేరే వేరే కూడా పెడతా ఉంటాను. మంచిగా పెడతాను, చెడ్డవి పెట్టను వీడియోలు కూడా. ఎవరైనా చూసేదానికి పనికొచ్చేసి వీడియోలు పెడతా, పనికిరాని వీడియోలు నేను పెట్టను. చూడండి, మీరు అందరూ చూడండి, మాది భూమి సమస్య. 5 ఎకరాల 28 సెంట్లు భూమి, ఒక్క సెంటు మా కింద లేదు. ఇవాళ కోట్లు వస్తుంది. ఇవాళ ఏమీ లేకుండా మేము బజారుని పడ్డాం. మాకు ఎటువంటి ఆధారాలు లేకుండా పోయింది. ఇప్పుడు మాకు ఎటువంటి పరిష్కారం మాకు జరగట్లా. ఎవరి కాడికి వెళ్ళినా న్యాయం జరగట్లా. ఆ పార్టీ చేసిద్దని, ఈ పార్టీ చేసిద్దని, ఎట్లాగా మేము ఏ పార్టీ కూడా మాకు చేయలే. ఎవరు కూడా పట్టించుకోవట్లా. ముందు తాడేపల్లిలో ఉంటున్నాము, ఎక్కడో లేవు మేము, తాడేపల్లిలో ఉంటున్నాము. ముఖ్యమంత్రులు మధ్యలో ఉంటున్నాము మేము. మరి చంద్రబాబు అనే కానీ, లోకేష్ బాబే కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ మధ్యలో మేము ఉన్నాం, ఎక్కడో లేము. బైపాస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్, మరి కరకట్టుకి వెళ్ళి అమరావతి కరకట్టుకి వెళ్ళి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు. ఈ మధ్యలో మేము ఉన్నాం. ఉండబెల్లి సెంటర్ తాడేపల్లిలో మేము ఉన్నాం. మరి ఎక్కడో లేను నేను, అందరికీ తెలుసు. నేను ప్రతి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వీడియోలు చేస్తాను కాబట్టి ఇంకా అందరికీ తెలుసు. మరి చూడండి, మాది భూమి సమస్య. ఎందుకంటే ఎవరెవరో వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు, అడుగుతున్నారు, కానీ ఏం జరగలేదని చెబుతున్నాము. మరి అడిగేసి వెళ్ళిపోతున్నారు. ఏ పరిష్కారం జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. మరి ఇప్పటికైనా జరిగిద్ది. చంద్రబాబు అన్నయ్య చేస్తాడు, ఎంతో ఆశతో ఉన్నాం మేము. మరి ఇంతవరకు ఏ న్యాయం జరగల. నా పేరు శాంతి అండి. అంటే ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, నా వీడియోలు మొత్తం వస్తాయి. తెలియని వాళ్ళు ఎవరన్నా, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి వాళ్ళకి. మరి మీ అందరికీ నమస్కారం అండి. మరి ఉంటానండి.